హాయ్, నా పేరు గురుమల్లి. నేను ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు డిసెంబర్ 4 పుష్ప 2 మూవీ థియేటర్‌లో చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడం నిజంగా బాధాకరం. ఆ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఫ్రైడే రోజు ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే నాకేమనిపిస్తుందంటే 10 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం అన్నది అంటే 10 రోజుల తర్వాతైనా అరెస్ట్ చేయడానికి హక్కు ఉందా అంటే ఖచ్చితంగా హక్కు ఉండొచ్చు. కానీ భారత రాజ్యాంగంలో సమాన హక్కులు ఎలా ఉన్నాయో అందరికీ, అందరూ చట్టం ముందు సమానమే అయినప్పటికీ, అలాగే చట్టంలో ప్రతి ఒక్కరికి తమ వాదనను వినిపించుకునే హక్కు కూడా ఉంది అనేసి చెప్తారు. ఈరోజు అల్లు అర్జున్ గారికి తన వాదనను వినిపించుకోవడానికి కోర్టుల ముందు అవకాశం లేకుండా ఫ్రైడే మా ఆఫ్టర్‌నూన్ అరెస్ట్ చేసి ఆయన్ని అంటే సెకండ్ సాటర్‌డే, సండే కోర్టులు వినవు. ఎలాగూ ఖచ్చితంగా జైల్లో ఉండాలి. నెక్స్ట్ మండే రోజు నువ్వేమైనా చెప్పాలనుకుంటే మండే వరకు నువ్వు మర్యాదగా జైల్లో ఉండు అనేసి ఈ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఐపీఎస్ అధికారులు అరెస్ట్ చేశారనేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఇది నిజంగా సొసైటీకి మంచిది కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గత 10 రోజుల్లో ఏ ఒక్క రోజు అతను దేశాన్ని విడిచి వెళ్లి పారిపోవడానికి ప్రయత్నం చేయనివాడు. అదే హైదరాబాద్ సిటీలోనే ఉన్నవాడు. ఎందుకు ఒక 2 రోజులు ఆగితే ఎందుకు అతన్ని ఏం నష్టం వస్తుంది? అదే ఒకరోజు ముందు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అట్‌లీస్ట్ అతనికి స్పేస్ ఉంటది గదా! కోర్టుకు వినిపించుకోవడానికి తన వాదన వినిపించుకొని కోర్టులు నిర్ణయిస్తాయి గదా! అతను నిజంగా ఆహ్, ఆహ్, త సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా? అంటే నిజంగా అతనికి తప్పు చేశాడా? చేసి ఉంటే రిమాండ్ ఇవ్వడానికి నిజంగా రిమాండ్ అవసరం ఉందా? లేదా? అనేది కోర్టులు నిర్ణయిస్తాయి గదా! అంటే ఆ కోర్టులు వినకూడదు అతని వాదనని. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అంటే ఇది ఎలా అనిపిస్తుందంటే బాగా ఫేమ్ బాగా ప బాగా సూపర్ ఫేమ్ వచ్చిన పర్సనాలిటీస్‌ని ఈ పొలిటికల్ వాళ్ళు ఎలా అనుకుంటున్నా అంటే లైక్ మీకెంత ఫేమ్ వచ్చినా మీరు నాకంటే ఇన్ఫీరియర్స్. నేను సుపీరియర్ బాస్‌ని. ఎందుకంటే నేను సీఎంని లేదంటే నేను అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని. నేను చెప్పినట్టే మీరు వినాలి. లేదంటే మీరు మీకెంత ఫేమ్ వచ్చినా మర్యాదగా నా దగ్గరకొచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి. నన్ను పొగడాలి. ఈ ఈ మైండ్ సెట్‌తో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తుంటారు అనేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఇది నిజంగా సొసైటీకి చాలా దరిద్రమైన ఆహ్, 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 పని అనేసి పనికిమాలిన చర్యగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల బహుశా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారికి పెద్దగా నష్టం రాకపోవచ్చు. కానీ అది వాళ్ళ కుటుంబం పైన లేదా వాళ్ళ పిల్లల పైన ఇది చాలా మెంటల్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు రాజకీయ నాయకులు అవినీతి చేసి మీరు జైల్లోకెళ్ళడం మీకు పరిపాటి అయ్యుండొచ్చు. కానీ అంటే నిజాయితీగా డబ్బులు సంపాదించిన డబ్బుల్లో ట్యాక్స్‌లు కడుతూ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అయితేనేమి, సినీ రంగ వ్య వ్యక్తులైతేనేమి, ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా హర్షించని విషయము. హర్షించదగినది కాదు. మీరు ఇలా చేయడం వల్ల ఇప్పుడు నేను ఒకసారి కమల్ హాసన్ గారు అంటారనమాట. ఇలాగే జయలలిత గారు చాలా ఇబ్బందులు పడుతుంటే నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను అనేసి. అంటే దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం వల్ల కమల్ హాసన్ గారికి వచ్చే నష్టం పెద్దగా ఉంటదని నేనైతే నమ్మను. ఎందుకంటే వాళ్ళు ఆస్తులు భయంకరంగా సంపాదించుకున్నారు. అండ్ దెన్ వాళ్ళకంటూ ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్‌తో వాళ్ళు ఎక్కడికైనా బయటికెళ్ళి బ్రహ్మాండంగా బ్రతకగలరు. ఆ స్కిల్‌తో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంది. మన భారతదేశాన్ని వదిలేసి వేరే దేశాలకెళ్ళిపోతే. కానీ వాళ్ళు ఈ ఇంత డబ్బులు టాక్స్ పే చేస్తూ ఇంత ఇంత మన భారతదేశ అభివృద్ధికి ఇంత సపోర్ట్ చేస్తున్నట్టు వ్యక్తులకి అట్‌లీస్ట్ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు వినియోగించడానికి కూడా అవకాశం లేకుండా అరెస్ట్ చేయడం అన్నది నిజంగా పనికిమాలిన చర్య. నిజంగా ఇలాంటివి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది అని నేను నిజంగా నమ్ముతున్నాను. ఆహ్, అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లో అయినా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారనేసి ఆశిస్తున్నాను. ఇలాంటి తప్పులు చేసినటువంటి వ్యక్తులని కాలగర్భంలో ఎలా కలిసిపోయారో మనకు చరిత్రనే చెప్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక సందర్భంలో ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైందో మనకందరికీ తెలుసు. అలాగే తెలంగాణలో జర్నలిస్టులని అరెస్ట్ చేసినప్పుడు ఏమైందో గత ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు, మనకు తెలుసు. అలాగే ఆహ్, మనకి మహారాష్ట్రలో అర్నబ్ గోస్వామి గారిని ఇలాగే పాశవికంగా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో మీకు చరిత్రనే చెప్తుంది. సో, చరిత్రకి ఈ రోజుకి మీరు గొప్పవాళ్ళు, మేము సుపీరియర్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందని అనుకోవచ్చు. కానీ చరిత్ర మిమ్మల్ని
చాలా దారుణంగా జడ్జ్ చేస్తుంది. అంటే చరిత్రలో మీరు చరిత్రహీనులుగా ఉంటారో ఉండరో పక్కన పెడితే, మీలాంటి వాళ్ళ వల్ల దేశం చాలా నాశనం అయిపోతుంది. ముఖ్యంగా రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి. అదే ఈరోజు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈరోజు అల్లు అర్జున్ గారు తెలంగాణలో ఉండడం వల్ల, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ కుటుంబం అంతా ఉండడం వల్ల మినిమమ్ వాళ్ళ నలుగురు ఫ్యామిలీ మెంబర్సే మినిమమ్ ఒక 100 క్రోర్స్ మనకి ట్యాక్స్ రూపంలో పే చేస్తుంటారు. 100 క్రోర్స్ ఈజీగా ట్యాక్స్ రూపంలో పే చేస్తుంటారు తెలంగాణ గవర్నమెంట్‌కి. వాళ్ళు ఈ రాజకీయ చెత్త వల్ల నాకెందుకు అనేసి అదే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఆ 100 కోట్ల వనరులు ఎవరికి నష్టము? తెలంగాణ ప్రజలకు నష్టము. ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసినట్లయితే అమర్ రాజా ఫ్యాక్టరీ ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థ ప్రెజర్ తీసుకొచ్చి దానిని సర్వనాశనం చేస్తే పారిశ్రామికవేత్తకు నిజంగా వ్యక్తిగతంగా నాకు తెలిసి ఫైనాన్షియల్‌గా ఏం పెద్దగా ఇష్యూ వచ్చిందని నేను అనుకోను. ఏం చేశాడు? సరే మీరు ఇలాగే ప్రెజర్ చేస్తే నాకెందుకు ఈ పంచాయితీ వద్దు అనేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళిపోయాడు? తమిళనాడుకెళ్ళిపోయాడు, తెలంగాణకెళ్ళిపోయాడు. అక్కడ ఉద్యోగాలు సృష్టిస్తున్నాడు. అక్కడ సంపదను సృష్టించి అక్కడ ప్రజలకు ఉద్యోగాలను ఇస్తున్నాడు. అక్కడ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాడు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు రాజకీయ నాయకులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. దీనివల్ల నష్టపోయే రాజకీయాల వల్ల ప్రజలు సామాన్యులు నష్టపోతున్నారు. ఇది గుర్తు ఉంచుకోవాలని ఇంకోసారి మనవి చేసుకుంటున్నాను. జై హింద్.